తమిళ సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో చాలా మంది దర్శకులు సూపర్ సక్సెస్ సాధిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. అయితే సిద్ధార్థ్ మెయిన్ లీడ్ గా వచ్చిన 3BHK సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అనే విషయం తెలుసుకుందాం. ఇక ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్న శరత్ కుమార్ తన జీవితంలో ఒక 3BHK ఫ్లాట్ కొనాలి అనే డ్రీమ్ తో ముందుకెళ్తుంటారు. తన కొడుకైన సిద్ధార్థ్ సైతం ఆ ఫ్లాట్ కొనాలని, ఒకే టార్గెట్ తో జాబ్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇక ఇదే క్రమంలో సిద్ధార్థ్ వెళ్లిన ప్రతి చోట అతనికి జాబ్ రాదు. ఆయన జాబ్ కి సెట్ అవ్వడని చాలా మంది చెబుతున్నప్పటికీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మొత్తానికైతే వీళ్ళు 3BHK ఫ్లాట్ కొన్నారా లేదా అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు శ్రీ గణేష్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఈ సినిమా చిత్రీకరించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఒక డ్రామా ప్లే చేయగలిగితే సినిమా ఆటోమేటిక్ గా సూపర్ సక్సెస్ అవుతుంది అనే సూత్రాన్ని తెలుసుకుంటే ఈజీగా సక్సెస్ సాధించవచ్చు. ఇక 3BHK సినిమా ద్వారా శ్రీ గణేష్ సైతం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తెర మీద చూపించడంలో ప్రతి ప్రేక్షకుణ్ణి ఆ ఎమోషన్స్ అయితే హత్తుకునే విధంగా ఉన్నాయి. ఆయన రాసుకున్న సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాయి. ఇంటర్వెల్ తర్వాత సిద్ధార్థ్ శరత్ కుమార్ ఇద్దరి మధ్య వచ్చే ఒక సన్నివేశం చూసిన ప్రతి ప్రేక్షకుడు ఏడుస్తారనే చెప్పాలి. దర్శకుడు ఎప్పటికప్పుడు ఈ సినిమా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇందులో ఇంటర్నల్ గా కూడా కొంతవరకు ప్రేక్షకుని రిలాక్సేషన్ కోసం కామెడీ పండించి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎంతసేపు ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిప్పడం వల్ల ప్రేక్షకులకి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ ని మొదటి నుంచి ప్రేక్షకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చివరి వరకు అదే టెంపోని కూడా మెయింటైన్ చేస్తూ ముందుకెళ్లారు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. దాని వల్ల కూడా సినిమా మరీ ఎమోషనల్ గా ప్రేక్షకునికి కనెక్ట్ అవుతుంది. నిజానికి ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్ అయితే ఉంటుంది. అయితే దీన్ని రన్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి. అయితే కథ మొత్తం ఒకే పాయింట్ మీద తిరగడం వల్ల మూవీని బాగా లాగినట్టుగా అనిపించింది. ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో సిద్ధార్థ్ చాలా చక్కటి నటన ప్రదర్శించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తులు ఎలా ఉంటారు అనే వాళ్ళ మీద ఎలాంటి బరువు బాధ్యతలు ఉంటాయి, వాటిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడానికి వాళ్ళు ఎలా కష్టపడతారు అనేది చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. తండ్రి పాత్రలో నటించిన శరత్ కుమార్ సైతం ఆ హుందాతనాన్ని ఎక్కడా చెడిపోకుండా చూశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక నాన్న అనే వ్యక్తి ఎన్ని కోరికలను అణుచుకుంటూ తన కుటుంబాన్ని లీడ్ చేస్తారు అనేది, తన పిల్లల కోసం ఎన్నిసార్లు కాంప్రమైజ్ అవుతూ బతుకుతూ ఉంటాడు అనే విషయం చాలా క్లియర్ కట్ గా చెప్పారు. దేవయాని సైతం ఒక మిడిల్ క్లాస్ మదర్ గా ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా అందులో ఒదిగిపోయి నటించి మెప్పించారు. ఫ్యామిలీకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళంతా ఎలా పోరాటం చేయడానికి ప్రయత్నించారు, అలాగే ఒక బాధ కలిగినప్పుడు తన తల్లి తన భర్త కొడుకుని ఎలా ఓదారుస్తుంది అనేది దేవయాని చాలా బాగా నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అమృత్ రామ్నాథ్ ఎమోషన్ సీన్స్ కి చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అందించారు. ఇక ఈ మూవీ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, విజువల్స్ పరంగా సినిమా టాప్ నాచ్ లో ఉంది. ప్రతి షాట్ చాలా చక్కగా ఉంది. ఇక ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ, సిద్ధార్థ్ యాక్టింగ్. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా చాలా బాగుంది.